ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ ఏప్రిల్ 14వ తేదీ 2026 మంగళవారం విజ్ఞాపన ప్రార్థనల కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం. యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనం. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడైయుండును. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ వాగ్దానము యెహోషువకు యెహోవా దేవుడు ఇచ్చినది. మోషే తర్వాత ఈ ప్రజలను ఒంటరినైనను ఏ భారమైనను పని ఎలాగూ చేయగలనని యెహోషువ ఆలోచిస్తున్న సమయంలో దేవుడు కనబడి, నేను వాగ్దానము చేసిన భూమిని మీకు ఇస్తాను, ఆ దేశంలో అడుగుపెట్టుడి, మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలమును మీకు ఇస్తానని, అంతేగాక నేను మీకు తోడై ఉంటానని రూఢిగా చెప్పి ధైర్యపరిచినారు. అలాగే మనం మాతృదేశంలో ఉన్న వృత్తి రీత్యా విద్య వైద్యం ఉపాధి రీత్యా పరాయి దేశంలో ఉన్న ఒంటరిగా ఉన్న నీకు తోడై కాపాడువాడు యేసయ్య. కాబట్టి ధైర్యము నిబ్బరము కలిగి ఈ దేశమునకు ఈ ప్రాంతమునకు పంపినవాడు ఆయనే కనుక నేను ఒంటరిని కాదు, ఉన్నత స్థలములపైన నిలబెట్టువాడును కాపాడువాడును ఆయనే అని స్థిరమైన విశ్వాసము కలిగి ఉండే మనకు ఆయన సన్నిధిని తోడుగా ఉంచి నడిపించును కాక. ఆమేన్. మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలు. మమ్మల్ని మంచి మార్గంలో నడిపే మార్గదర్శి అయిన మా క్రీస్తు ప్రభువా, నీవు చూపిన మార్గంలో నడుచుచు నీవు నీ సన్నిధిని తోడుగా సంరక్షించి కాపాడమని వేడుకొనుచున్నాము. మేము చేయుచున్న అన్ని ప్రార్థనలు నెరవేర్చి సిద్ధింపచేసి ఫలములను నూరంతలుగా కుమ్మరించుము. ఇప్పుడు మేము ఏ అంశాలు అయితే నీ పాద చెంత పెట్టుచున్నామో అవన్నీ ఈరోజు 60 100 సఫలపరిచి ఫలింపచేసే సాక్షులుగా నిలిపి ఆనందపరిచి అభిషేకించుము. సాతునూరి రవి గారి కొరకు వారి అంశముల కొరకు ప్రార్థించుచున్నాము. వారుకున్న అప్పులను నీ ఎదుట మొర్రపెట్టి ఉండగా నీవే వాటిని సంపూర్ణంగా తీసివేసి అప్పిచ్చేవారిగా చేయుదునన్న నీ వాక్య వాగ్దానం నెరవేర్చుము. ప్రతి చిన్న బిడ్డలను చదువు విషయంలో ప్రార్థించమని విజ్ఞాపన ప్రార్థన చేసి ఉండగా నీ ప్రియ చిన్న బిడ్డలందరికీ ఆరోగ్యం ఇచ్చి స్వస్థతలు జ్ఞానముతో నింపి నడిపించి ఆశీర్వదించుము. దూళ్ళ వీర వెంకటరమణ గారి నిమిత్తం ప్రార్థించుచున్నాము. వారి కుమారుడు కోర్టు కష్టాల్లో చిక్కులలో ఉన్నారు కనుక ఆ చిక్కులను విడదీసి కోర్టు కేసులను కొట్టివేసి ప్రభువా నీవే శాంతిని చేకూర్చుము. వారి అప్పులను తీర్చివేసి అప్పిచ్చే వారిగా చేసి సాక్షులుగా నిలవబెట్టుము. ఏలిశెట్టి ప్రభాకర్ నిమిత్తం ప్రార్థన చేయుచున్నాము. వారి కుమారుడికి మంచి ఆరోగ్యం ఇమ్మని వేడుకుంటున్నాము. మా పరిచర్యలో నీ ఆత్మ కుమ్మరింపు కొరకు వారి ప్రార్థించుచుండగా వారి ప్రార్థన ఆలకించి ఈ పరిచర్యని 2వ రాకడ వరకు కొనసాగించుము. కోటీశ్వరి చిన్ని గారి నిమిత్తం విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. వారి దీర్ఘ అంశములన్నీ కూడా త్వరతరిగిన నీవే నెరవేర్చి వారికి స్వాంతన చేకూర్చుము. వారి పాప భవానీకి ఉద్యోగం దయచేసి గొప్ప సాక్షులుగా నిలుపుము. ప్రత్తిపాటి బ్రహ్మంగారి నిమిత్తం ప్రార్థించుచున్నాము. వారి బిడ్డలను విద్యలో ఉన్నతమైన స్థితికి నడిపించి మంచి ఉద్యోగంను దయచేసి నీవే వారి కుటుంబమునకు ఉన్నత స్థితిని దయచేయము. వారి వ్యాపారంలో అభివృద్ధి చేయుము. అప్పులను తీర్చి నీ నామమున అప్పిచ్చేవాడిగా చేయుము. షేక్ రజయ్య గారి నిమిత్తం ప్రార్థించుచున్నాము. సహోదరి అన్ని అంశముల కొరకు నీ మీదే ఆధారపడి ఉండగా వారి విశ్వాసమును నీవే చూచి వారి ప్రార్థన అంశములను నెరవేర్చుము. కబీర్ ఫ్యామిలీ గారు రక్షణ కోసం అప్పులు, కోర్టు వాయిద్యం విడుదలను, నూతన వ్యాపారములకు మార్గము తెరుచుట, వారి కుటుంబంలో ఉద్యోగములు వీటన్నిటిని నీకే సమర్పించి ఉండగా వారికి కావలసిన సంపూర్ణంగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం. యాచారపు రాధా సత్యం గారి బిడ్డల కొరకు వారి కుటుంబం అభివృద్ధి కొరకు ప్రార్థన చేయుచున్నాము. వారి సర్వాంశముల కొరకు వేడుకుంటున్నాం. రాజమండ్రికి చెందిన అనిత గారిని గర్భఫలం ఇచ్చి నీవే ఆనందపరచుము. ఈ పరిచర్య చేయుచున్న నన్ను నీ రెక్కల చాటున మరుగుపరిచి నీ పరిచర్యలో సంపూర్ణంగా కొనసాగాల శక్తిని ధైర్యము ఇచ్చి ఎదుర్కొంటున్న సమస్యల నుండి విజయం దయచేసి సాక్షులుగా నిలుపుము. అన్నింట విజయం దయచేయము. నా సహోదరుడు నానిబాబుని తన భార్య బిడ్డను దీవించి ఆశీర్వాదములు కుమరించము. నీవిచ్చిన వాగ్దానములను ప్రతిరోజు వింటున్న నీ ప్రియ బిడ్డలు నీ నామమున శుభములు చెప్పుచున్నారు కావున వారందరినీ నిండుగా మెండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. అర్వ సర్బాబు గారిని, కర్రి జ్యోతి గారిని, గూదే వినోద్ గారిని, అర్కెట్టి వీణా కుమార్ని గారిని, దారా మనోహర్ గారిని, ఎస్ రామకృష్ణ గారిని, మర్లపాటి హైమావతి గారిని, రాఘవేంద్ర ముందు గారిని, లల్లి సుజాత గారిని, నాగేంద్ర కుమార్ గారిని, దీపాలపూడి గిరి గారిని, చిలక రామకృష్ణ గారిని, రాజకుమార్ గారిని, అనిల్ కుమార్ గారిని, బుడితి లీలావతి గారిని, ఆదిమూలపు ఝాన్సీ గారిని, జీకే జ్యోతి గారిని, శేషు గారిని, మాలా సుజాత గారిని,
బూడిద కళ్యాణి గారిని, ముల్లంగి ప్రవీణ గారిని, సిహెచ్ దేవి గారిని, కందుల లక్ష్మి గారిని, వసంత చిన్నబాబు గారిని, రాజేష్ గారిని, మంతెన ధనలక్ష్మి గారిని, అశోక బాబు గారిని, వారిని వారి కుటుంబాలను మీ చేతులకి అప్పగించుకుంటున్నాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పునరుద్ధానం యేసుక్రీస్తు ప్రభు మనకు నిత్య జీవమును ఇచ్చే మార్గంలో నడిపించిన తన వరములతో వర్ధిల్లు చేయునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.